భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలోని మేడిపల్లి, మైలారం, నాగినేనిపల్లి, తిరుమలగిరి, మైసిరెడ్డిపల్లి, హజీపూర్, పెద్దపర్వతపూర్, తూముకుంట, రంగాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల గెలుపును కోరుతూ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల యొక్క గుర్తులపై ఓటు వేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. వడ్డీలో రుణాలిచ్చి మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మొన్ననే 304 కోట్లు కూడా మన ప్రభుత్వం మహిళా సంఘాలలో వడ్డీలో రుణాలు జమ చేసింది. గత 10 ఏళ్లుగా జర శివలింగ్ పెరి ఈ గ్రామం ఇంకా అభివృద్ధి కావాలంటే మీ చేతుల్లోనే ఆయుధం ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ బిడ్డ బీర్లేగా ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వస్తాడు. అదే శంకరయ్యను కాక వేరే వాళ్ళని గెలిపిస్తే అభివృద్ధి చేస్తా. మరి నాకు తోడుగా ఈ గ్రామ ఈ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి ఏ తల్లిని అడిగినా ఎక్కడడిగినా రేవంత్ అన్న నాయకత్వాన్ని మేము బలపరుస్తాం. రేవంత్ అన్న నాయకత్వంలో మా గ్రామాలలో సర్పంచులు గెలిపించుకొని మా గ్రామాలను అభివృద్ధి చేస్తాం. గత 10 ఏళ్లుగా ఈ గ్రామాలన్నీ అభివృద్ధికి కుంటుపడ్డాయి. ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వచ్చినాకనే మాకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, 200 యూనిట్లు విద్యుత్తు, ఫ్రీ విద్యుత్ కరెంటు, అదేవిధంగా వడ్డీ లేని రుణాలు, మా మహిళా సంఘాలను బలోపేతం ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మా మహిళలకు పెద్దపీట వేస్తుందని మా అక్క చెల్లెలు, ముఖ్యంగా రైతన్నలు కూడా గత ప్రభుత్వంలో ఒక రుణమాఫీ కాలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, రైతులకు ఇన్పుట్ సబ్సిడీగా వస్తుందని రైతులు, యువకులు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని ప్రోత్సహించుకుంటూ జేజేలు పలుకుతారు. కాబట్టి ఏ గ్రామం పోయినా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిస్తేనే మాకు అభివృద్ధి సాధ్యమవుతుంది. గత ప్రభుత్వంలో అభివృద్ధి కాలేదు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి సపోర్టుగా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిపిస్తామని చెప్పి పెద్ద ఎత్తున మహిళా సంఘాలు, మహిళలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. తప్పకుండా ఆలయ నియోజకవర్గంలో 100% గ్రామ పంచాయతీ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. మా మిత్రపక్షమైన సిపిఐ, సిపిఎం కూడా మాకు తోడొచ్చుకుంటూ ఏ గ్రామం పోయినా మంచి స్పందన వస్తున్నది. ఈ ప్రజాప్రభుత్వం ద్వారానే అభివృద్ధి అవుతుంది. మా గ్రామాలలో డ్రైనేజీ సమస్య, సీసీ రోడ్ల సమస్య ఈ ప్రభుత్వం వచ్చాక కొంత మెరుగైనాయి. ఇంకా గ్రామాలలో కొంత అభివృద్ధి జరిగేది. ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వాన తప్పకుండా మా గ్రామాలను అభివృద్ధి చేసుకుంటాం. మేము సర్పంచ్గా, వార్డు మెంబర్గా మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామని చెప్పి ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా తూముకుంట గ్రామం వస్తే వేల మంది మా అక్క చెల్లెలు స్వాగతం పలుకుతున్నారు. బొమ్మలరావు మండలంలో ఇప్పుడు తిరిగినటువంటి గ్రామాలలో చాలా చైతన్యంగా మహిళా సంఘాలే కానీ, యువకులే కానీ, పెద్దలే కానీ చాలామంది కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రజాప్రభుత్వం ఇంకా కూడా ప్రజలందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా ఈ తెలంగాణలో ముఖ్యంగా వెనుకబడ్డ ఆలేరును అన్ని విధాల వీళ్ళ సహకారంతో అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తూ ఇవాళ సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా గ్రామాన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమాల అభివృద్ధి కూడా ప్రతి గడప చేరే విధంగా ముందుకు తీసుకుపోతున్నాం. మా అభ్యర్థులను 100% గెలిపించుకుంటామనే ధీమా మాకుంది. ప్రజలలో కూడా స్పందన ఉంది. కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. 15 దాకా యునానిమస్ అయినాయి. ఇంకా కూడా కొన్ని గ్రామాలు 5 ఉండే. కానీ గత 10 ఏళ్లలో ఆ బీఆర్ఎస్ వాళ్ళు సంపాదించుకొని దాచుకున్న దాంతో పైసలేరతోటి అక్కడ వాళ్ళు చేసినటువంటి అక్రమాలతోటి కొన్ని గెలవాలనుకుంటున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్, బీజేపీ ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇలా బీజేపీ మతాన్ని అడ్డం పెట్టుకొని, కులాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లాడుతున్నారు. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు పైసా బలంతో గత 10 ఏళ్లుగా చేసినటువంటి అక్రమాలతోటి గెలవాలనుకుంటున్నారు. కానీ మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాప్రభుత్వం ద్వారా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ రేషన్ కార్డులే కానీ, ఇందిరమ్మ ఇళ్ళే కానీ, రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు వడ్డీ లేని రుణాలు, గతంలో
మా 60 రూపాయల చీరిచ్చి మహిళల ఆత్మగౌరవం దెబ్బతీస్తే ఈసారి మహిళా సంఘాలు ఏరుకోరి తెచ్చుకునే చీరలు ఇలా ఇందిరమ్మ చీరలు వాళ్ళకి నచ్చిన చీరలు ఇక్కడనే సిరిసిల్లలో తయారు చేసి చేనేత కార్మికులతో తయారు చేసినటువంటి మహిళల ఆత్మగౌరవం పెంచే చీరలు మేము ఇస్తున్నాం. అయినా ప్రతిపక్షాలు కొంత దుష్ప్రచారం చేస్తున్నారు. ఏం లేదు, సంఘాల వాళ్ళకే ఇస్తున్నాం. కానీ మా ప్రభుత్వం మేము భరోసా ఇస్తున్నాం. రేపు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత 18 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి చెల్లెకు, తల్లికి, అక్కకు, అవ్వకు 100 సంవత్సరాలు ఉన్న ముసలవ్వకు కూడా తప్పకుండా మహిళా సంఘాలు లేని వారు కూడా చీరల పంపిణీ ఉంటుంది. మహిళల ఆత్మ గౌరవం పెంచడం కోసమే ప్రభుత్వం నుంచి శారీ ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తూ మహిళలంతా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నారు.